ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటి ప్రసన్న, రోజు 4-5 సార్లు అడిగితే గానీ కాఫీ ఇచ్చేదానివి కాదు. ఇవాళ అసలు అడగకుండా తీసుకొచ్చావేంటి? అది అది ఏంటి సంగతి? నసకుండా చెప్పేంటో. నేను చెప్పిన దానికి మీరు నో అనకూడదు. మరి మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు చెప్పిన దానికి ఎస్ అని చెప్పడం తప్ప నో అని చెప్పే ఛాన్స్ అసలు ఎక్కడిచ్చే ఉంది నాకు. సెటేరా అలా మూతి ముసుకో. నువ్వు చెప్పిన దానికి నో అని చెప్పనులే, ఎస్ అని అంటాను. ఏంటో చెప్పు విషయం. మరే మరే అదే బాక్సింగ్ నేర్చుకుంటానండి. బాక్సింగ్ అవన్నీ నీకెందుకే? ఇప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నావు, ఇలా ఉండొచ్చు కదా. ఇందాకే మాట ఇచ్చారు కదా, మళ్ళీ మాట తప్పుతున్నారేంటి? అయ్యో, నూతనంగా మాట చిరిగిపోయినట్టున్నది. చూడండి, నేను బాక్సింగ్ బాగా నేర్చుకుని గోల్డ్ అన్ని బంగారు పథకాలు సాధిస్తాను. మరి నా భర్తగా ఆ ఖ్యాతి అంతా మీకే వస్తుంది కదా. అలాగే, కానీ కాదంటే మాత్రం నువ్వు ఆగుతావా ఏంటి? కానీ నేను పెద్ద బాక్స్ అయ్యేంత వరకు మీరు నాకు సహకరించాలి, సరేనా? అలాగే సహకరిస్తాను. ఏమండి, ఒక్క క్షణం రండి ఇటు. ఏంటి? చూడండి, నేను ఎంత బాగా చేస్తున్నానో చూస్తున్నారా? వెళ్తాను, బ్రహ్మాండంగా చేస్తున్నావు. ఇప్పటి వరకు పారంపర్య సూత్రాలు నేర్చుకున్నాను. ఇప్పటి నుంచి మీ మీద ప్రయోగిస్తాను. నేను ఎంత బాగా నేర్చుకున్నానో చూడండి. ఎందుకే బాబు? 1 2 3 4. ఎలా ఉంది నా పంచు? ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవే. సర్కస్ లో జోకర్లా మీ ముక్కు ఎర్రగా అయింది ఏంటండి? భలే బాగున్నారే జోకర్లా, భలే ఉన్నారే. నీ పంచుతో నా ముక్కుని పంచడి చేసింది చాలక సర్కస్లో జోకర్తో పోలిస్తావా? ఇదేం బాగుండలేదే. నేను బాక్సింగ్ నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగ్గుతాయండి, లైట్ గా తీసుకోండి. ఏంటే లైట్ గా తీసుకోవాలా? అసలు నీకు ఈ మధ్యలో మూగుడంటే భయం భక్తి రెండూ లేకుండా పోతున్నాయి ఏంటో. ఏమండి, ఒక క్షణం ఇటు రండి. నిన్న ఎలాగే ఒక క్షణమని ముక్కు పచ్చడి చేసావు. ఇవాళ నేను చెప్పి కొట్టవే, ఎక్కడ కొడతావు? నేను చెప్పను, కొట్టి చూపిస్తాను నా ప్రతాపం. 1 2 3 4. నేను కొట్టిన పంచుకు మీ పొట్ట లోపలికి పోయిందండి. పొట్టలో లోపలికి వెళ్తాం కాదే బాబు, పొట్టలో నరాలే లోపలికి వెళ్ళిపోయాయి. నేను బాక్సింగ్ నేర్చుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు కావాలండి, లైట్ గా తీసుకోండి. లైట్ గా తీసుకోవాలా? అసలు నీకు ఈ మధ్య మూగుడంటే భయం భక్తి రెండూ లేకుండా పోతున్నాయి. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏం చేస్తాను, నిన్న కొట్టిన దెబ్బకి పొట్ట అంతా నొప్పిగా ఉంది, మొన్న కొట్టిన దెబ్బకి ముక్కు అంతా నొప్పిగా ఉంది. మళ్ళీ ఒక్క క్షణం అండి. అమ్మో, మళ్ళీ ఒక క్షణమా? నిన్న
మొత్తం పచ్చడి చేసి అమ్మో ఈ దెబ్బలు తట్టుకోవడం నా వల్ల కాదు కానీ ఈసారి అన్న చెప్పి కొట్టవే, ఎక్కడ కొడతావో నా ఆత్మరక్షణ నేను చేసుకుంటాను. ప్లీజ్ ప్లీజే. ఆశ దోష నేను చెప్పనుగా, కొట్టి చూపిస్తానుగా. ఎలా ఉన్నాను నా బాత్రూమ్ పవర్? తొందరగా తేరుకొని రండి, మళ్ళీ నా పంచ్ పవర్ ఏంటో చూపిస్తాను మీకు. చిన్న బ్రేక్ తీసుకుని వస్తావా? పంచులు కొట్టి నువ్వే అలసిపోయానని చిన్న బ్రేక్ తీసుకుంటే మరి దెబ్బలు తిన్న నా పరిస్థితి ఏంటి? నో, ఇలా జరగటానికి వీల్లేదు. నేను ఏదో ఒకటి చేసి నీ బాక్సింగ్ పిచ్చి వదిలించకపోతే నా పేరు విజయబాబే కాదు. జగమే మాయా. వేదాలలో సారనయా, జగమే మాయా బతుకే మాయా, వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా, జగమే మాయా బతుకే మాయా, వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా. ఏమండి ఏమండి ఏమిటి అవతారం? ఏమండి ఈ మంది ఏంటి? ఈ షాల్వా ఏంటి? ఏంటండి? ఏం జరిగిందండి? నా పేరు ఏవండి కాదు, దేవదాసు. అయ్యో ఇదేంటండి? అయ్యో రామా, నా బాక్సింగ్ పంచ్ పవర్ కి మీ మైండ్ బ్లాక్ అయింది అయ్యిందండి. మీ పేరు విజయబాబు, నా పేరు ప్రసన్న. ఏమో, నా ఒక విషయాలేమీ గుర్తులేవు. పోయిన జన్మలో నేను దేవదాసుని, పార్వతి నేను చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. ఓరి దేవుడు, ఏమైందండి మీకు ఇవాళ? ఏమో, అర్జెంటుగా నేను మా ఊరు రామాపురం వెళ్ళాలి. అక్కడ నా పార్వతిని కలవాలి, అదే పారుని కలవాలి. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెలో చెలో అల్లరి చేద్దాం, చెలో చెలో పొద్దుగాలే ముంగిటేనే ముందర ఉంటాను. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చెలో చెలో అల్లరి చేద్దాం, చెలో 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 చెలో. అయ్యో ఏమైందండి? మీ ఇంట్లో దేవదాస్ పాటలు వినిపిస్తున్నాయి. దేవదాస్ అంటే చెవు కోసుకుంటానండి. ఆయన అంటే నాకు అభిమానం. ధర్మరాజు గారు ఏం చెప్పనండి, పొద్దున మా ఆయనకి ఇలా ఒక్క మొట్టికాయ వస్తానండి, అప్పటి నుంచి ఇలా దేవదాస అవతారం ఎత్తారండి. అయ్యో, గెటప్ చూస్తే తెలియటం లేదా? నేను దేవదాసునే. అయ్యో రామా, ఈయనకి పిచ్చి పట్టినట్టుందండి. పిచ్చి లేదు, గిచ్చి లేదు. ఈయన దేవదాసే. దేవదాసు పాటలు పాడుతున్నాడు కాబట్టి 100% దేవదాసే. అయ్యో రామా, అబ్బా ఊరుకోండి ధర్మరాజు గారు, ఆయన పరిస్థితికి నాకు అర్థం కాక నేను తల పట్టుకుంటున్నాను, ఇంకా నేను భయపెట్టిస్తున్నారు. అర్థం కావడానికి ఏముంది? అతను 100% దేవదాసే. ఇది నేను ఆయన టీవీ చెప్తున్నాను, నేను న్యాయం చెప్తున్నాను. మీరు వినండి. అయ్యో అయ్యో, ఏమైందో మా ఆయనకి, ఏమైందో ఏమో. అయ్యో అన్నట్లు ఆయన దేవదాసు మళ్ళీ పుట్టాడు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాను. ఫేస్బుక్ లోనో, వాట్సాప్ లోనో, ఇన్స్టాలోనో అన్నిట్లో ప్రచారం చేస్తాను. వస్తాను బాబు, వస్తాను విజయ్ బాబు. అయ్యో కాదు కాదు, దేవదాసు వస్తాను. జగమే మాయా బ్రతుకే మీకేమో చెప్పాలండి పిన్ని గారు? ఆ పక్కన ధర్మరాజు గారు వాట్సాప్ లో పెట్టారు ఈ విషయాలు. నేను ఆ ధర్మరాజుకి ఏం పని పాట లేదా అండి? తన ఇంటి విషయాన్ని గుర్తుగా పెట్టుకుంటాడు, పక్కింటి విషయాన్ని ఇలా బయట పెడుతుంటాడు. జగమే మాయా బతుకే మాయా.
ఏం లేదు పిండి గారు, పొద్దున బుర్ర మీద ఇట్లా పంచి ఇచ్చానండి. అప్పటి నుంచి ఇలా మతి స్థిమితం కోల్పోయి ఇలా అదే సంగతి. ఇది ఏమైందని అనుకుంటావు? నేను పెద్ద బాక్సర్ కావాలని అనుకున్న పిండి గారు, అందుకే అలా ప్రాక్టీస్ చేస్తూ అలా దెబ్బ పట్టాయింది అంతే. చూడండి పిండి గారు, గోల పెడుతున్నారు. ఏమిటి నాది గోలలో ఉందా? అసలే నా పార్వతి నా పారు కనిపించక నేను బాధపడుతుంటే నాది గోల అంటారా? ఇదేమైనా న్యాయంగా ఉందా? లేదు. జగమే మాయా బ్రతుకే చాలా ఉంది. నీకు ఈ వయసులో బాక్సింగ్ చేయాలని కొడుకుంటుందా? చాలా విచిత్రంగా ఉంది తల్లి. అలాంటి మూడు కొట్టావా? ఏమిటో తల్లి, చాలా విచిత్రంగా ఉంది. ఈ కాలంలో పిల్లలకి మూడు అంటే భయం భక్తి బొత్తిగా లేకుండా ఉంది. ఈ గండం గట్టేటట్టు చేయండి పిండి గారు, మీకు కొంచెం పుణ్యం కట్టుకోండి. మా ఆయన ఇలా గింత గింతగా ప్రవర్తిస్తున్నారు. అలాగే తల్లి, నా ప్రయత్నం నేను చేస్తాను. పిండి గారు, ఎలాగైనా మా ఆయనకి గండం కట్టించే మార్గం చూపించండి పిండి గారు, మీకు పుణ్యం ఉంటది. అలాగే తల్లి, నేను చూస్తుంటే నాకు కూడా పడుకుపోతుంది. ఉండండి, అవతారం గారని డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారికి చెప్పి ఫోన్ చేయించి మీకేమైనా మార్గం చూపిస్తారేమో చెప్తాను. సరేనండి పిండి గారు, ఆయన ఇలా చూడలేకపోతున్నా. అయ్యో తల్లి, మీ గండంగా తప్పకుండా కట్టెక్కుతుంది. హలో, అవతారం గారండి. హలో, డాక్టర్ అవతారం హియర్. మీరు మా పక్క ఇంటికి ఒకసారి ప్రసన్న గారింటికి రావాలండి అర్జెంట్ గాను. ఓ. వాళ్ళ ఆయన ఏదో తికతికగా ప్రవర్తిస్తున్నారు, మీరు చూడాలి. ఓ అలాగా, వస్తాను అయితే వస్తాను. ఓకే అమ్మా, అమ్మయ్య. లేదు వెలుతురే లేదు, చెలియలేదు చెలిమి లేదు, వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటాయే, ఉంది నీవేలే, మిగిలింది నీవేలే. ఎక్కడ పేషెంట్? ఎక్కడ పేషెంట్? మీరేనా పేషెంట్? పొరపాటు లేదో, ఓడిపోలేదో, కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో, కుడియడమైతే. అవతారం, నాకు ఫోన్ చేసింది ఎవరు? పేషెంట్ ఎవరు? ఈడండి. అయితే నా కన్సల్టెన్సీ ఫీజు తెలుసా? 1000 రూపాయలు. ఎవరిస్తారు? మేము ఇస్తామండి. అయితే చేయండి తొందరగా. పంపించామండి. వచ్చింది. బాగారు, పేషెంట్ ఎవరు? ఈయననా? అవునండి. ఈయనకి గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు. అయ్యో, ఏమైందండి? జగమే మాయా, ఏమైందండి? బతికే మాయా, అయ్యో, ఇలా అంతా మాయా. పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మాయా. ఉప్పు కొంచెం ఇట్లా సరిగ్గా జగమాయా, తీసుకోవట్లేదు. జగమే మాయా, బతుకే మాయా, ఇలానే గుండె సరిగ్గా చేస్తున్నారు. పనిచేయట్లే ఈయనకి. జగమే ఇలాగే ప్రవర్తిస్తున్నారు డాక్టర్ గారు. మీరైనా బాగు చేయండి డాక్టర్ గారు. జగమే మాయా. ఏమైంది డాక్టర్ గారు? ఈయనకి గుండె ఉండాల్సిన లేదు. అదేంటండి? గుండె సరిగ్గా కొట్టుకోవట్లా. అదేంటండి? ఈ కళ్ళు సరిగ్గా కనపట్లేదు ఈయనకి. అయ్యో దేవుడా, ఏం జరిగిందండి? ఏమండి, మీరు నాకు ఫీజు ఇస్తారా? మరి మీరు ఇస్తామండి. ఎంతనండి? 20,000 అండి. దీనికి ఇలా అర్థమైందా? మనం 2000 అనుకున్నాం, కానీ 20,000 ఉంటుంది. అలాగే, ఓకే. సరేనండి. ఓ మేడం గారు, 20,000 కొట్టారా నాకు? కొట్టాను డాక్టర్ గారు, చూసుకోండి. వచ్చినాయి 20,000 వచ్చినాయి.
సరిగ్గా పనిచేయడం లేదు. అందుకే చెవులు సరిగ్గా వినపడలేదు. ఒక పని చేద్దాం దీనికి. ఈ మందులు వేయించండి, వేసి నేను పడుకుంటాడు. పడుకుని లేచిన తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. ఓకే, సరే డాక్టర్ గారు, మన క్యాబ్ ఫీజు ఇప్పిస్తారా? ఇస్తాను డాక్టర్ గారు. మీరు సమకూర్చి వచ్చారు, మా ఆయన్ని బాగు చేస్తే అంతే సంతోషం డాక్టర్ గారు. మరి కొట్టండి, క్యాబ్ ఫీజు కొట్టండి. ఒకసారి చూడండి డాక్టర్ గారు, పంపించాను. థ్యాంక్స్ డాక్టర్ గారు. వచ్చినాయమ్మా. వెళ్ళే ముందు ఒక చిన్న సలహా ఇస్తాం. చెప్పండి డాక్టర్ గారు. ఈసారి నుంచి బాక్సింగ్లు గట్రా చేసామంటే నా వల్ల కాదు కదా, ఆ దేవుడే కాపాడాలి. ఏమండి, ఈ మందు తాగండి. ఈ మందు తాగితే నా పాలు కనిపిస్తుందా? కనిపిస్తుందండి, నిజంగా కనిపిస్తుందా? నిజంగా కనిపిస్తుందండి, నిజంగా కనిపిస్తుందా? నిజంగా అండి. అయితే తాగుతా. తాగండి. బాగా తలనొప్పిగా ఉంది ప్రసన్న. నాకేమైంది? అమ్మయ్యా, మీరు మామూలుగా మారిపోయారండి. నన్ను గుర్తుపడుతున్నారు, చాలా సంతోషం. ఏమండి, అయింది ఏదో అయిపోయింది, అంతా మర్చిపోదాము. ఒక పీడకలగా మనం గుర్తుంచుకుందాము. ఇప్పటి నుంచి మనము సంతోషంగా హాయిగా ఉందాము. మీరు ఇలా ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే 10,000. దేవుడా, నా మొర ఆలకించావు, మా ఆయన్ని మార్చావు. నీకు శతకోటి దండాలు సమర్పిస్తున్నాను తండ్రి. నన్ను క్షమించు దేవుడా. మా ఆవిడకి పట్టిన బాక్సింగ్ పిచ్చిని వదిలించడం కోసం ఈ దేవదాస్ నాటకం ఆడాల్సి వచ్చింది. నిజానికి బెంగాలీ రచయిత శరత్ బాబు అపూర్వ సృష్టి ఈ దేవదాస్ అని. పిచ్చిమొద్దు మా ఆవిడికి తెలియదు. జగమే మాయ, బ్రతుకే మాయ.